అయూబ్ ఖాన్ ఫస్ట్ పాకిస్తాన్లో మిలిటరీ పరిపాలన తీసుకొచ్చాడు. సివిల్ అడ్మినిస్ట్రేషన్ కూలగొట్టి మిలిటరీ అధికారి జనరల్ వచ్చాడు. ఆయన 69 వరకు పరిపాలించాడు. 58 నుంచి 69. తర్వాత 1971లో యాహ్యా ఖాన్, జనరల్ యాహ్యా ఖాన్ ఆయన పరిపాలన జరిగింది. ఎప్పటి వరకు 69 నుంచి 71 వరకు. దాని తర్వాత 71లో 77లో జియావుల్ హక్ వచ్చాడు. 77 నుంచి 88 వరకు జియావుల్ హక్ పరిపాలించాడు. తర్వాత 99లో జనరల్ పర్వేజ్ ముషారఫ్ వచ్చాడు. 99 నుంచి 2008 వరకు ఆయన పరిపాలించాడు. అంటే 4 సార్లు వాళ్ళకి మిలిటరీ పరిపాలన ఇప్పటి వరకు ఉంది. 37 ఏళ్ళు 33 ఏళ్ల పాటు పాకిస్తాన్లో డైరెక్ట్గా మిలిటరీ పరిపాలన ఉంది. అది కాకుండా ఇండైరెక్ట్గా మిలిటరీ అధికారులే శాసిస్తుంటారు అక్కడ. అయితే ఈ 17 ఏళ్లలో మాత్రం 2008 తర్వాత డైరెక్ట్గా మిలిటరీ పరిపాలన లేదు. అయితే ఇతను వచ్చిన తర్వాత, అసీం మున్నీర్ వచ్చిన తర్వాత, అతను జిహాదిస్ట్ మిలిటరీ చీఫ్ అంటారు. అంటే అతను బాగా కంప్లీట్గా రైట్ వింగ్. పాకిస్తాన్లో కూడా లిబరల్స్ ఉంటారు, అభివృద్ధి ఇంపార్టెంటు, డెమోక్రసీ ఇంపార్టెంట్ అని నమ్మేవాళ్ళు ఒక 40% జనాభాలో కూడా ఉంటారని చెప్తారు. కానీ ఒక 60% ఇస్లామిస్టు రాజ్యాన్ని స్థాపించాలి, ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిజాన్ని తీసుకురావాలి అని ఒక నమ్మే రైట్ వింగ్, ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ పాలిటిక్స్ చేసేవాళ్ళు 60% పైన ఉన్నారు. వీళ్ళు అసీం మున్నీర్ వైపు ఉన్నారు. సో అసీం మున్నీర్ ఏం చేశాడంటే 2022లో అప్పటి ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ని పక్కకు చేయించేసి అతన్ని జైల్లో పెట్టించేశాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే ఉన్నాడు. ఎందుకంటే అసీం మున్నీరుకి తను డామినేట్ చేయాలి, తను పరిపాలించాలన్న కోరిక ఉండడం వల్లనే అసీం మున్నీర్ ఏం చేశాడంటే ప్రధానమంత్రి వాళ్ళ భార్య మీదనే ఆరోపణలు చేస్తూ ప్రధానమంత్రికి ఫైల్ సబ్మిట్ చేశాడు. దాంతో నేచురల్గా ప్రధానమంత్రి కోపం వచ్చి ఇతను పదవి పీకేశాడు. ఇతను ఐసిస్కి చీఫ్గా ఉన్నాడు. అప్పుడు పదవి పీకేస్తే ఇతను కాచుకోనుండి సమయం వచ్చే వరకు వెయిట్ చేసి అతని ప్రభుత్వాన్ని కూలగొట్టాడు. 2024లో ఎన్నికలు ఇతను జరిపించి తనకు అనుకూలమైన షహబాజ్ షరీఫ్ని ప్రధానమంత్రిని చేసి తనే పరిపాలిస్తున్నాడు. పేరుకేమో షహబాజ్ షరీఫ్ ప్రధానమంత్రి, సివిలియన్ అడ్మినిస్ట్రేషన్ పేరుకుంది, కానీ మొత్తం పరిపాలన కానీ డిసిషన్ మేకింగ్ కానీ అన్నీ కూడా అసీం మున్నీరే చేస్తున్నాడు. అందుకనే అసీం మున్నీర్ని ట్రంప్ కలిశాడు. అంటే ట్రంప్కి 2 రకాల ప్రయోజనాలు బ్రాడ్గా చూస్తే ఉన్నాయి. ఒకటి వ్యక్తిగత ప్రయోజనాలు ఏంటంటే ట్రంప్ కొడుకు, ట్రంప్ అల్లుడు, ట్రంప్ ఫ్రెండ్ స్టీవ్ మెట్కాఫ్, వీళ్ళు అక్కడ పెట్టుబడులు పెడుతున్నారు. ముఖ్యంగా ఈ క్రిప్టో కరెన్సీలో కొన్ని $1 మిలియన్ అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. రెండవది స్ట్రాటజిక్ ప్రయోజనాలు ఏంటంటే పాకిస్తాన్లో ప్రధానంగా చైనా పెద్ద ఎత్తున పెట్టుబడులు, దాదాపు $70 బిలియన్ పెట్టుబడి పెట్టి సిపెక్ అంటారు, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ జోన్, ఎకనామిక్ కారిడార్ నడుపుతుంది అక్కడ. అట్లాగే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటారు. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటే చైనా 150 దేశాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు, పవర్ కన్స్ట్రక్షను, పోర్టుల మేనేజ్మెంటు, పోర్ట్ కన్స్ట్రక్షను, డ్యాముల నిర్మాణం ఇవన్నీ చేస్తుందన్నమాట. అలాగే పాకిస్తాన్లో $70 బిలియన్ ఇన్వెస్ట్ చేసింది చైనా. ఇంకొక $30 బిలియన్ అప్పుగా ఇచ్చింది పాకిస్తాన్కి. అంటే ఒక రకంగా పాకిస్తాన్ని తన గుప్పెట్లో ఉంచుకుంది చైనా. దీన్ని బ్రేక్ చేయాలంటే మనం కూడా అక్కడ పెట్టుబడులు పెట్టాలి, మనం కూడా పాకిస్తాన్లో ఒప్పందం చేసుకోవాలి, మనకు అనుకూలమైన వ్యక్తిని అక్కడ పరిపాలనలో పెట్టుకోవాలని ట్రంప్ ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే చైనాని కంట్రోల్ చేయాలా వరల్డ్ వైడ్గా అనేది ట్రంప్కున్న అవగాహన, ఆశయం. ఎందుకంటే ఇది కోల్డ్ వరల్డ్ వార్ వెళ్ళినాక రష్యా ఉన్నంత, సోవియట్ యూనియన్ ఉన్నంత వరకు ప్రపంచాన్ని 2గా వీళ్ళు పరిపాలించేవాళ్ళు. ఇప్పుడు కోల్డ్ వరల్డ్ వార్ పోయినాక ఏమైందంటే మొత్తం అమెరికా ఆధిపత్యం ఉంది. అది మెల్లగా అమెరికా ఆధిపత్యం అనేది పోతూ ఉంది. ఇప్పుడు ఏంటంటే మల్టీలేటరల్గా మారింది సమాజం వరల్డ్ వైడ్గా. అంటే చైనా, రష్యా ఇవన్నీ స్ట్రెంగ్తన్ అయినాయి. మిలిటరీ పరంగా రష్యా స్ట్రాంగ్గా ఉంది, చాలా విషయాలు అమెరికా కంటే అడ్వాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియర్ వెపన్స్ రష్యా దగ్గర 6000 వరకు ఉంటే న్యూక్లియర్ వార్ హెడ్స్ అమెరికా దగ్గర 5400 ఉంది. అంటే నెంబర్ 1గా రష్యా ఉంది. చైనా ఎకనామిక్ ఫ్రంట్లో చైనా అమెరికాని ఢీకొంటుంది. 150 దేశాల్లో తన పెట్టుబడులు పెట్టింది. సో ఇట్లా ఎవరికి వాళ్ళు ఒప్పందాలు, బ్రిక్స్ అనేది ఒకటి రంగంలో దిగింది, ఇండియా కూడా బ్రిక్స్లో యాక్టివ్గా ఉంది. ఇట్లా మల్టీలేటరల్గా ఉండేసరికి అమెరికా ఆధిపత్యం అనేది ప్రపంచం మీద తగ్గిపోతుంది. దీన్ని మళ్ళీ తీసుకురావడానికి అమెరికా నానా రకాల స్ట్రాటజీలు చేస్తుంది.
అందుకని ఇప్పుడు పాకిస్తాన్కి ఈ 2 వ్యూహాలతో పాకిస్తాన్లో పవర్ఫుల్ అసీం మునీర్ కాబట్టి అసీం మునీర్కి లంచ్ మీటింగ్ ఏర్పాటు చేసి ఐ లవ్ పాకిస్తాన్ అని అది ఇదని ట్రంప్ పాకిస్తాన్ని ఎగదోలుతున్నాడు ఇండియాకి వ్యతిరేకంగా. అందుకనే ఇంత ధైర్యంగా అసీం మునీర్ మాట్లాడడానికి కూడా కారణం ఏంటంటే ఈ ట్రంప్ ఇచ్చిన చొరవ, ట్రంప్ ఇచ్చిన సపోర్ట్ వల్లే అసీం మునీర్ ఇండియాని ఛాలెంజ్ చేసి ఇండియాని అస్థిరపరచడం అనేది అవసరం ఈ రీజనల్ డామినేషన్లో అనేది ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. అయితే నిజంగానే అక్కడ సైనిక తిరుగుబాటు వచ్చి అసీం మునీర్ వస్తాడా, లేకపోతే సైలెంట్గానే శాంతియుతంగా వాళ్ళని పక్కన పెట్టి అసీం మునీరే పగ్గాలు చేతిలోకి తీసుకుంటాడా అనేది త్వరలోనే మనకు తెలిసిపోతుంది.